ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మృతి ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి, అతని ద్వారా తెలుగుదేశం పార్టీకి చుట్టుకున్నది. ఎలాగంటే పవార్ కుటుంబానికి చెందిన రోహిత్ పవార్, ఇతని ఎమ్మెల్యే కూడా ఎన్సీపీ తరఫున, ఈయన ఇవాళ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అజిత్ పవార్ ఘటనలో మరణించిన ఘటన మీద ఒక ఇండిపెండెంట్ విచారణ చేయాలి, వీలైతే అంతర్జాతీయ ఏజెన్సీలను పెట్టి ఈ విచారణ చేయించాలి అని డిమాండ్ చేయడంతో పాటు తక్షణమే రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవి నుంచి తొలగాలి, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆ పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశాడు. దానితో పాటు అజిత్ పవార్ని తీసుకెళ్ళినటువంటి విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి కంపెనీ, వాళ్ళ జట్లోనే అజిత్ పవార్ ఆ రోజు ప్రయాణించాడు ముంబై నుంచి బారామతికి. బారామతి ఎయిర్పోర్ట్లో దిగే ముందే జస్ట్ కొన్ని సెకండ్స్ ముందు విమానం కూలిపోయింది. ఆయనతో పాటు మరొక నలుగురు చనిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? జనవరి 28వ తేదీన. ఈ విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి కంపెనీ మీద దర్యాప్తు జరగాలి. అజిత్ పవార్ ఆ రోజున ప్రయాణించింది చార్టర్ ఫ్లైట్. చార్టర్ ఫ్లైట్ అంటే ప్రైవేటుగా అద్దెకు తీసుకొని వెళ్ళేది. విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి కంపెనీ నుంచి వాళ్ళు ఆ రోజున లియర్జెట్ అనేటువంటి బ్రాండ్ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రమాదం తర్వాత ఎప్పట్లాగే రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అందులో ఒక పొలిటికల్ యాంగిల్ ఏమిటంటే దీని వెనక ఏదో కుట్ర ఉన్నది అని. ఎందుకు కుట్ర ఉన్నది అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి అంటే, ఈ ప్రమాదానికి కొద్ది రోజుల ముందే అజిత్ పవార్ ఫ్యాక్షను అలాగే శరద్ పవార్ ఫ్యాక్షను వీళ్ళిద్దరూ విడిపోయారు. అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వంలో చేరారు మహారాష్ట్రలో. ఆ నేపథ్యంలో మళ్ళీ ఇద్దరు కలవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. దాదాపుగా అయిపోయిందని కూడా చెప్పారు. ఆ టైంలో అజిత్ పవార్ చనిపోయాడు ఈ ప్రమాదంలో. కాబట్టి దీని వెనక ఏదో కుట్ర జరిగింది అనేటువంటి కొన్ని ఆరోపణలు కొంతమంది చేశారు. ఇప్పుడు ఈ రోహిత్ పవార్ నేరుగా ఆ మాట అనడం లేదు, కానీ దీని వెనక రాజకీయ కుట్ర కోణం ఏదో ఉంది అని మాట్లాడుతున్నాడు. దాని వెనక రామ్మోహన్ నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నాయి అని ఆరోపించాడు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడికి ఈ విఎస్ఆర్ వెంచర్స్కి ఏదో సంబంధం ఉంది. రామ్మోహన్ నాయుడు గారి పార్టీతోటి ఈ ఎయిర్ చార్టర్ ఆపరేటర్ విఎస్ఆర్ వెంచర్స్ అనే కంపెనీకి లింక్స్ ఉన్నాయి అనే ఆరోపణలు కూడా చేశాడు. ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఈ మేరకి ఒక లేఖ రాశాడు ప్రైమ్ మినిస్టర్ మోదీకి. కాపీని హోంమంత్రి అమిత్ షా గారికి కూడా పంపించాడు. సో ఎవరి విఎస్ఆర్ వెంచర్స్ అని చెప్పి నేను కొంత రీసెర్చ్ చేశాను. ఈ విఎస్ఆర్ వెంచర్స్కి ఏమన్నా మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా సంబంధం ఉన్నదా, ఏపీకి ఏమైనా సంబంధం ఉన్నదా, ఎవరన్నా తెలుగు వాళ్ళు దీన్ని వెనకున్నారా అని అనుకుంటాం సహజంగా. అయితే విఎస్ఆర్ వెంచర్స్ నడిపేది విజయ్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఆయన కొడుకు రోహిత్ సింగ్, వాళ్ళిద్దరి పేర్ల మీదనే అది విఎస్ఆర్ వెంచర్స్ అని ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ నేపథ్యం ఉన్నవాళ్ళు. మరి ఏ రకంగా ఈ విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి కంపెనీకి రామ్మోహన్ నాయుడు గారి ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పి మరి ఎన్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారో తెలియదు. రోహిత్ పవార్ యాక్చువల్గా ప్రస్తుతం శరద్ పవార్ ఫ్యాక్షన్తోనే ఉన్నాడు. ఆ ఫ్యాక్షన్ తరఫునే ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రస్తుతం. అయితే అజిత్ పవార్ వర్గం కూడా కలుస్తుంది అనేటువంటి హోప్స్తో బహుశా ఉన్నాడేమో ఈయన. అది ఇప్పుడు జరగలేదు. ఎందుకంటే అజిత్ పవార్ భార్యకి ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. అందువల్ల రెండు ఫ్యాక్షన్స్ కలిసేటువంటి అవకాశం ఇక లేదు. ఈ డిసప్పాయింట్మెంట్లో ఇట్లా మాట్లాడుతున్నాడా, లేక నిజంగా దీని వెనక ఏమైనా ఉందా తెలియదు. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అయితే ఇంతవరకు టీడీపీ కానీ లేక రామ్మోహన్ నాయుడు కానీ ఈ విఎస్ఆర్ వెంచర్స్ అనేటువంటి ఎయిర్ చార్టర్ ఆపరేటర్ తోటి ఎటువంటి సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు ఏమీ కనిపించడం లేదు. రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి బహుశా రోహిత్ పవార్ చేసినటువంటి డిమాండ్లన్నింటినీ ఆయన తీర్చలేదు కాబట్టి ఆ కోపంతో ఈ రకమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నాడా, లేక నిజంగానే అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది ఇప్పటి వరకు అయితే బయటపడలేదు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అజిత్ కుమార్ గారి ఫ్యూనరల్కి, అంత్యక్రియలకి నారా లోకేష్ స్వయంగా వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణ రావడం విశేషం. రామ్మోహన్ నాయుడిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా తక్షణమే తొలగించాలి అని కూడా ఈయన డిమాండ్ చేశాడు కదా. మరి ఆ డిమాండ్ని
ప్రధానమంత్రి నెరవేరుస్తారా అంటే నెరవేర్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఎందుకు రామ్మోహన్ నాయుడు మీద ఈ రోహిత్ పవార్‌కి ఇన్ని అనుమానాలొచ్చినాయి? ఈ రకమైనటువంటి డిమాండ్ చేసే స్థాయిలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? అనేది ఒక ప్రశ్న అయితే, రామ్మోహన్ నాయుడిని మాత్రమే కాకుండా, రామ్మోహన్ నాయుడు పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా సంబంధాలున్నాయి ఈ వీఎస్ఆర్ వెంచర్స్ తోటి అనేదాకా ఆయన ఎందుకు వెళ్ళాడు? దాని వెనక ఏం జరిగింది? అనే విషయాలు బయటికి రావాల్సి ఉంది ఇప్పుడు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీకి ఇది మరొక కొత్త రాజకీయ తలనొప్పి.